చిచి, పాడులోకం, పాడైపోయింది అంతా. ఈ సొసైటీ అస్సలు నాకు నచ్చట్లా, నా లైఫ్ నంతా స్పాయిల్ చేసేసింది, ఏంటో ఈ కాలం, ఏంటో ఈ మనుషులు అని అనుకుంటూ ఉన్నావా? ఇలా అనుకుంటూ ఎన్నాళ్ళు బ్రతుకుతావు? మనం సొసైటీని మార్చలేము, అదైతే పక్క. అది ఒక్కరితో అయ్యేది కాదు. కానీ మనల్ని మనం మార్చుకోగలం కదా. సొసైటీని నువ్వు మార్చలేవు, కానీ నిన్ను నువ్వు మార్చుకోగలవు. దానికి తగ్గట్టుగా నువ్వే మారు. అలా అని చెప్పి చెడు పనులు చేయకు, తప్పుడు ఆలోచనలు చేయకు. తెలివిగా బ్రతకటం నేర్చుకో. ఈ సొసైటీ మంచిది కాదు, అలా అని చెడ్డది కూడా కాదు. తెలివిగా ఉన్న వాళ్ళ వైపే ఈ సొసైటీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా తెలివిగా మారితే ఈ సొసైటీ కూడా నీకు అనుగుణంగానే ఉంటుంది. నువ్వు ఎక్కువ మంచితనాన్ని చూపిస్తే మనుషులు వాడుకుంటారు. అలాగే నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీకు అసలు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఈ సొసైటీలో తెలివిగా బ్రతికే స్కిల్ ఒకటి నేర్చుకో. నువ్వు ఎలా ఉండాలో తెలుసుకో. దీని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ప్రతి ఒక్కరికి ప్రతిదీ షేర్ చేయకండి. నీ ప్లాన్స్, నీ బాధలు, నీ ఇన్కమ్స్ ఏవైనా సరే, నీ పర్సనల్ ఏవైనా సరే నువ్వు ఎవరికి పంచుకోవాల్సిన అవసరమే లేదు. అవతల వాళ్ళకి పంచుకున్నంత మాత్రాన వాళ్ళు నీకేదైనా హెల్ప్ చేస్తారా, ఏమన్నా ఉపయోగపడతారా? ఇలా షేర్ చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి మీరే. ఇక్కడ వినేవాళ్ళు చాలా తక్కువ, వాడుకునే వాళ్లే ఎక్కువ. ఇది మర్చిపోకు. ఈ సొసైటీలో తెలివిగా బ్రతికేవాడు ఏం చేస్తాడో తెలుసా? తక్కువ మాట్లాడతాడు, ఎక్కువగా గమనిస్తాడు. అలాంటి వాడితే ఈ రోజు. ఇంకా రెండవది, మాట్లాడటం కంటే కూడా నీ పనినే చూపించు. నువ్వు చేసే పనిని నేను అది చేయగలను, ఇది చేయగలను అని ప్రగల్భాలు పోకుండా ఆ పనిని పూర్తి చేసి చూపించు. ఎప్పుడైతే నువ్వు పనిని చేయకముందే అన్ని చెప్పుకుంటూ పోయావో, నేను అది చేయగలను, ఇది చేయగలను అని, వీడేంటో అన్ని మాటలు ఎచ్చుడు అని చెప్పి ఈ ప్రపంచం నీ మాటలకు విలువివ్వదు. కేవలం నీ ఫలితానికి మాత్రమే విలువిస్తుంది. నీ కష్టానికి కూడా ఇక్కడ ఎక్కడా విలువుండదు. నువ్వు కష్టపడ్డన్ని రోజులు కూడా నువ్వు తిండి తినకపోయినా, నిద్రపోకపోయినా ఎవ్వరికి అవసరం కూడా లేదు. కానీ ఈ కష్టానికి ఫలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జనం నిన్ను చూస్తారు, అప్పుడు నీకు విలువ వస్తుంది. కాబట్టి నువ్వు చేసే పని ఎవ్వరికి చెప్పినా ఎవ్వరూ పట్టించుకోరు. ఇవన్నీ చాలా తెలివి తక్కువ పనులు. కాబట్టి తెలివి గల వాళ్ళలా ప్రవర్తించండి. ఇంకా నెంబర్ 3, అన్ని ప్లేసెస్ లో మంచివాడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇదేంటి మంచివాళ్ళగా ఉండొద్దు అని చెప్తున్నాను అనుకుంటున్నారా? కొన్ని సందర్భాలు ఉంటాయండి, అలాంటి సందర్భంలో కూడా మీరు మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. అవి కూడా చెప్తాను, విన్న తర్వాత చెప్పండి. మీ బంధువులు ఎవరైనా అప్పు అడిగినప్పుడు మీకు హెల్ప్ చేయకపోయినా వాళ్ళు మాత్రం సహాయం చేయాలని కోరుకున్నప్పుడు మంచివాడిగా ఉండటం తప్పు కాదు. ఆ మంచితనం నిన్ను బలహీనం చేసి ప్రతి ఒక్కరికి నో చెప్పలేకపోవటం, అనవసరంగా చెయ్యలేని పనులకు వాగ్దానాలు చేయటం, ఇవి తప్పు. ఈ రోజుల్లో సహాయం కూడా ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యండి, ఎంతవరకు మాట ఇవ్వాలో అంతవరకే మాట ఇవ్వండి. మీ కెపాసిటీకి మించిన సాయం, మీ కెపాసిటీకి మించిన మాట ఇవ్వకండి. భవిష్యత్తులో మీరే నష్టపోతారు. ఇంకా నెంబర్ 4, భావోద్వేగాలతో కాదు, మంచి ఆలోచనతో నిర్ణయాన్ని తీసుకోండి. తెలివిగా నిర్ణయాన్ని తీసుకోండి. అంటే ఉదాహరణకి చెప్తున్నాను, కోపంలో నిర్ణయాలను తీసుకోకండి. కోపంలో మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ గా ఉండవు. అలాగే ఏడ్చేటప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఏడ్చేటప్పుడు మీరు తీసుకునే నిర్ణయం తొందరపాటు నిర్ణయం అవుతుంది. అలాగే హ్యాపీగా ఉన్నప్పుడు కూడా నిర్ణయాన్ని తీసుకోకండి. అనవసరంగా చెయ్యలేని వాటిని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు ఆ ఎమోషన్స్ లోనే ఉండిపోతే ఈ సొసైటీ నిన్ను నడిపిస్తుంది, నీకే నష్టం జరుగుతుంది. తెలివైన వాడు చాలా కూల్ గా ఆలోచిస్తాడు, స్లోగా నిర్ణయాన్ని కూడా తీసుకుంటాడు. ఇంకా నెంబర్ 5, నీ టైం. నీ టైంని నువ్వే కాపాడుకో. నీ ఎనర్జీని నువ్వే సేవ్ చేసుకో. అనవసరమైన వాళ్ళతో మాట్లాడి నీ టైంని, ఎనర్జీని వేస్ట్ చేసుకోకు. నీకు అవసరం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అనవసరంగా టైం పెడితే నీ ఎనర్జీని తినేస్తారు, నీ టైంని తినేస్తారు. తెలివి గలవారు ఎప్పుడూ కూడా తన టైంని తమ కోసమే కేటాయించుకుంటారు. తమ ఎనర్జీని అనవసరంగా బయట పెట్టుకోరు. టైం నీకు అవసరమైన వారికి ఇవ్వు, ఎనర్జీ నీకు అవసరమైన దానికి వాడు. నెంబర్ 6, నమ్మకం పెట్టుకో, కానీ గుడ్డిగా కాదు. అందరూ మోసగాళ్ళేం కాదు, అలా అని చెప్పి అందరూ మంచివాళ్ళు కూడా కాదు. నమ్ము, కానీ జాగ్రత్తగా అంచనాలతో నమ్ము. ఇమిడియట్ డెసిషన్ తీసుకోకండి. నెంబర్ 7, సైలెంట్ గా ఎదగండి. నీ ఎదుగుదల ఎప్పుడు అరుపులతో, రంకెలతో కాదు, సైలెంట్ గానే ఉండాలి. నీ గెలుపు సైలెంట్ గా ఉండాలి, కానీ దాని విలువ చాలా వైలెంట్ గా ఉండాలి. నీ గెలుపు, నీ విలువ శబ్దం చేస్తూ అందరికీ వినిపిస్తుంది. ఇంకా లాస్ట్ వన్, నెంబర్ 8, అందరి అభిప్రాయం నీ జీవితం కాదు. ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అందరి అభిప్రాయాలు విని అందరికి తగ్గట్టుగా నడుచుకోవటం నీ వల్ల అవుతుందా? నువ్వు ఉన్నది ఒకటే మనిషివి కదా.
ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు ఏ పని చేసినా మాట్లాడతారు. కానీ నిర్ణయం నీది. అందరి మాటలు వినొద్దు. నీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ సొసైటీలో బ్రతకటం అవసరం, మంచితనం అవసరం, కానీ తెలివిగా బ్రతకటం ఇంకా అవసరం. తెలివిగా బ్రతకటం అంటే పక్క వాళ్ళను మోసం చేసి బ్రతకటం కాదు, మనం మోసపోకుండా బ్రతకటం. నీ మంచితనం నీ బలం కావాలి, కానీ నీ బలహీనత కాకూడదు. అందుకే ఈ సొసైటీలో తెలివిగా బ్రతకాలి అని స్టార్టింగ్ లోనే చెప్పాను. ఈ సొసైటీని తిట్టడం మానేసి మనమే ఈ సొసైటీకి తగ్గట్టుగా మనల్ని మనమే మార్చుకొని జీవనాన్ని సాగించాల్సిందే. మరి ఈ విషయంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్లో తెలియచేయండి. నేను చెప్పిన విషయం మీకు నచ్చితే చిన్న లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.